మా ఫ్రెండ్ ఉషా తన పేరు మీద ఏదో కాస్మెటిక్స్ పెట్టేసినట్టుగా ఉంది, నాకు అసలు చెప్పనే లేదు. చూడండి మనకి గ్లాస్ అయితే ఎలా ఉందన్నమాట, స్టిక్ టైప్ ఉన్నాయన్నమాట. మనకి ప్లాస్టిక్ అయితే 5.5 పడుతున్నాయి. ఎంత ఉంది అది? ఒక స్టీల్ డబ్బా ఎంత కాస్ట్ ఉందో చూడండి, ఆల్మోస్ట్ మనకి 500 అవుతుంది. ఇదిగోండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ వడ్డానం గురించి అడిగారు అన్నమాట. యాక్చువల్లీ మ్యాంగోస్ కట్ చేయడం కోసం అయితే చూస్తున్నాము. ఇదేమో గార్లిక్ కట్టర్ అని ఉంది. చాలా ఇది తీగ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శ్రీలంక వాళ్ళది, బాగుంటాయి. శ్రీలంక నుంచి వచ్చిన కొబ్బరి బొండాలు, ఎక్కువ వాటర్ ఉంటే లోపల గుజ్జు అంతగా ఉండదు కానీ చాలా బాగుంటుంది. ఏంటి బాబు ఇంకో కొబ్బరికే తినేస్తున్నావా మళ్ళీ? హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో వీకెండ్ వచ్చిందంటే షాపింగ్ చేయాల్సిందే, ఐదర్ గ్రాసరీస్ లేదంటే ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదో కొంటూ ఉంటాం కదా. సో నేను ఆల్రెడీ చాలా సార్లు షాపింగ్ బ్లాగ్స్ అయితే పెట్టాను, అది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రోజు కూడా ఒక షాపింగ్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే గ్రాసరీస్ అన్ని కూడా నిన్నే షాపింగ్ చేసేసాము. లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లైక్ మనం పచ్చడి పట్టడం కోసం కొన్ని మ్యాంగోస్, ఆమ్లా అండ్ జింజర్, గార్లిక్ ఇవన్నీ తీసుకున్నాం కదండి. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా తీసేసుకున్నాం కాబట్టి ఈ వీకెండ్ అయితే ఇంకా అసలు షాపింగ్ అయితే లేదు. కాకపోతే కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము, లైక్ ఫ్యాన్, ఇంకా సమ్ ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. దాంతోపాటు ఏంటంటే పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడం కోసం గ్లాస్ కంటైనర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కారం అది ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసినప్పుడు ప్లాస్టిక్ వద్దనేసి అంటున్నారు. మేము కూడా ప్లాస్టిక్ అయితే వద్దనే అనుకుంటామండి. కాకపోతే గ్లాస్ కంటైనర్స్ నేను క్యారీ చేయగలనా, నా చేతిలో మన్నుతాయా, గమ్ముని బ్రేక్ అయిపోతాయేమని చెప్పేసి భయం. ఆల్రెడీ ఒకసారి గాజు గ్లాస్ కడుగుతున్నప్పుడు అది పగిలిపోయి హ్యాండ్ కట్ అవుతే, అదే ఫింగర్ కట్ అవుతే స్టిచెస్ కూడా వేశారు. సో అప్పటి నుంచి మా హస్బెండ్కి కొంచెం భయం మాట గ్లాస్వి మెయింటైన్ చేయడం అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా పచ్చళ్ళు మనం 1 year పాటు స్టోర్ చేయాలి కదా, ఇంకా ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు, గ్లాస్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు గ్లాస్ కంటైనర్స్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఈ కంటైనర్స్ అన్ని కొనుక్కుని, సో కంటైనర్స్ ఏదోటి అవి గ్లాస్ జార్స్ అన్ని కొనుక్కుని తర్వాత మనం రేపొద్దున పచ్చళ్ళు అయితే పెడతాము. అది కూడా వీడియోస్ అయితే పెడతాను మీకు. అది ఇంకోండి నిన్న తీసుకొచ్చిన మ్యాంగోస్, అల్లం కూడా ఇక్కడ పెట్టేసాను బయట. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు ఇందాక కొంచెం కట్ చేసాము, కాకపోతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతున్నాము. ముందైతే కొనేసి తర్వాత వస్తామని చెప్పేసి. ఇక్కడ మా హస్బెండ్ ఏంటో మరి కొలిచేస్తున్నారు. ఏం కొంటావు బావా? కట్టెనా? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక కట్టెన్ వేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత వాల్ డెకరేషన్ కూడా చేస్తాం మేము. తర్వాత ఫ్యూచర్లో చూద్దాము, మంచిగా వాల్ డెకరేషన్ చేస్తాము, ఇంకా బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా చేస్తాము. ప్రజెంట్ అయితే ఏదో నార్మల్ కట్టెన్ ఉంటే వేసామన్నమాట. సో మా ఆయన అయితే మొత్తం అంతా కొలు చేస్తున్నారు. ఏ బాబు ఇప్పుడే కొనేస్తావేంటి? అదండి సంగతి. ఓకే అండి, మనం ఇంకా షాప్కి వెళ్ళి కలుద్దాము. ఇదిగోండి ఫస్ట్ అయితే డే టు డేకి వెళ్దాం అనుకుంటున్నాము. సో నాకు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఫేస్ అయితే ఫుల్గా రెడ్డిష్ వచ్చేస్తుంది అనమాట. అదేంటి అర్థం కావట్లేదు. నిన్నైతే ఇలా వాచిపోయిందండి, బుగ్గలు ఇలా వాచిపోయింది అనమాట. ఈ రోజు కొంచెం పర్లేదు. సో ఈ రోజు ఏంటంటే వైట్గా వచ్చేసి కొంచెం రెడ్ ర్యాష్ కింద వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఇదండి సంగతి. ఫస్ట్ అయితే మనం డే టు డేకి వెళ్దాము. అండ్ అలాగే సమ్మర్ స్టార్ట్ అయింది, సన్ స్క్రీన్ యూజ్ చేయండి అందరూ కూడా, మిగతా వాడకపోయినని. 1000 square feet లో గ్రాండ్ ఫామ్ హౌస్ కాసా గ్రాండ్ GS ఇన్ఫినిటీ. ఇదిగోండి ఫస్ట్ అయితే మనం గ్రీన్ హౌస్ కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం ఆల్రెడీ గ్రీన్ హౌస్ డే టు డే వీడియో కూడా పెట్టాను కదా, డే టు డే వీడియో కూడా పెట్టాను కదా. సో సేమ్ అప్పట్లాగే గ్రీన్ హౌస్ కి అయితే వచ్చాము. ముందైతే ఇక్కడ చూద్దాము, ఎక్కువ కాస్ట్ ఉన్నాయనుకోండి తర్వాత అక్కడికైతే వెళ్దాము. మా ఫ్రెండ్ ఉషా తన పేరు మీద ఏదో కాస్మెటిక్స్ పెట్టేసినట్టుగా ఉంది, నాకు అసలు చెప్పనే లేదు. చూడండి మనకి గ్లాస్ అయితే ఎలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని చూసినా కానీ ప్లాస్టిక్వే కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాము. ఇక్కడ పెద్ద డబ్బాలు ఉన్నాయి కానీ ప్లాస్టిక్ టైప్ ఉన్నాయన్నమాట. మనకి ప్లాస్టిక్ అయితే 5.5 పడుతున్నాయి. ఆ ప్లేట్ నీకుండి తిని ఎంత ఉంది అది? 6 dirhams. మిక్సింగ్ బౌల్స్ చూడండి, అబ్బా భలే ఉన్నాయి కదా. ఇది 12. ఈ పాట్స్ చూడండి ఒకసారి భలే ఉన్నాయి.
హాట్ బాక్స్ టైప్ కదా ఇవి, స్టోరేజ్ కంతే. ఇంకొన్ని వెయిట్ మిషన్ కావాలంటే ఫుడ్ వెయిట్ కౌంట్ చేసుకోవడానికి. ఇడ్లీ పాత్రలు చూడండి బుడ్డ బుడ్డగా ఎంత ఉన్నాయో. ఇదిగోండి స్టీల్ డబ్బాల గురించి అడిగారు. ఒక్కొక్క స్టీల్ డబ్బా ఎంత కాస్ట్ ఉందో చూడండి. ఆల్మోస్ట్ మనకి 500 అవుతుంది. సో 5 dirhams ఇవే అనుకున్నాను ఆఫర్దే, కానీ చిన్న చిన్న వేస్ట్ అవి తీసుకున్నాను. ఇదా చిన్న సైజ్ అవి. ఇక్కడైతే గాజు ఏం కనిపించట్లేదు, ఇలా ప్లాస్టిక్ టైపే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇందులో 3 pieces ఉన్నాయి. 3 pieces మనకి 350 రూపీస్ పడుతుంది. ఇక్కడైతే 15 dirhams అన్నమాట. ఈ బట్టల స్టాండ్ అయితే తీసుకున్నాం ఒకటి. ఇదిగోండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ వడ్డానం గురించి అడిగారు అన్నమాట. సో దీన్ని ఏమంటారు, సమ్ అరబిక్ వడ్డానం టైప్. సో దీని ప్రైస్ అయితే మనకి 7.5 ఉంది. ఇక్కడైతే మనకి గ్లాస్ ఐటమ్స్ అయితే దొరకలేదండి, అన్ని ప్లాస్టిక్వే ఉన్నాయన్నమాట. ఒకసారి డే టు డేలో కూడా చూద్దాము. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం, ఒక పెద్ద ప్లేటు అలాగే బట్టల స్టాండు, ఇవి రెండే తీసుకున్నాము. టైం అయితే 1:10 అయ్యింది. మేమైతే 12:30కి స్టార్ట్ అయ్యాము. అరగంట పైన ఇక్కడ పట్టేసిందన్నమాట. 1:30 కల్లా ఇంటికి వెళ్ళాలని టార్గెట్. యాక్చువల్లీ 1:30కి మీటింగ్ ఉంది, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అండ్ 1:30 కల్లా త్వర స్పీడ్గా వెళ్ళిపోవాలి. డే టు డేలో కూడా కొనేసుకుని మిగతా షాపింగ్ అంతా కూడా ఆఫ్టర్ మీటింగ్ తర్వాత మళ్ళీ వెళ్తాము. 3:30కి అయిపోతుంది, ఆ తర్వాత వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ అయితే దొరకట్లేదు, నాకేమో టైం అయిపోతుంది. ఆల్రెడీ 1:15 అయిపోయింది. సో ఇంకెందుకు మా హస్బెండ్ పార్కింగ్ చేసుకుంటారు. ఆ 2 డబ్బాలే కదా, త్వరగా ముందు డే టు డేకి అయితే వచ్చేసాను. అది తీసేసుకుని మనం అయితే వెళ్దాం ఇంటికి. అదిగోండి డే టు డే ఒక అయితే వచ్చేసన్నమాట. సో మా హస్బెండ్ అయితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు కారు. అబ్బా ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే మంచి భలేగా ఉంటుంది. అబ్బా ఈ బుడ్డ ఫ్యాన్ చూడండి మంచి భలేగా ఉంది కదా, ఇక్కడ వేస్తే తిరిగేస్తుంది. సో ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ ఒకటి ఎక్కడ ఉన్నాయో వెతకాలి. అబ్బా మనకి ఇక్కడ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయన్నమాట, పెద్దవి కావాలి మనకి. వెళ్ళే దారిలో మాత్రం మంచి కనిపిస్తాయి. హాట్ బాక్స్ చూడండి ఎంత బాగుందో. ఎక్కడున్నావు గాజు. ఇక్కడ కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ. సో మనం అక్కడ చూసాం కదా ఇవి. ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. మనం అక్కడ పెద్ద డబ్బా చూసాము, అక్కడేమో 5.5 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. చేద్దాం ఇది స్టోర్ చేయడానికి ఈయన అడుగు ఒకసారి. యాక్చువల్లీ మ్యాంగోస్ కట్ చేయడం కోసం అయితే చూస్తున్నాము. ఇదేమో గార్లిక్ కట్టర్ అని ఉంది. షార్ప్ ఉంటుందో లేదో తెలియదు కానీ మ్యాంగోకి కట్ అవుతుందో టెంక్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకి లేవండి గ్లాస్ జార్స్ అయితే ఇక్కడ కూడా లేవు, ప్లాస్టిక్వే ఉన్నాయి. ఒకసారి మనము ఈవినింగ్ సఫారీకి కానీ నెక్స్ట్కి కానీ వెళ్ళి చూద్దాము. ఒకవేళ అక్కడ కూడా లేవనుకోండి అప్పుడు మళ్ళీ గ్రీన్ హౌస్కి వచ్చి ప్లాస్టిక్ అయితే తీసేసుకుందాం. ఇంకా మళ్ళీ మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలంటే టైం పట్టేస్తుంది. ఈ లోపల మనం తెచ్చిన మామిడికాయలు కూడా ముగ్గిపోతాయి అన్నమాట. సో నో ప్రాబ్లం, విల్సి నెక్స్ట్ ఆర్ సఫారీ రెండిట్లో ఏదో ఒక చోట కొనేద్దాం. ఇంక ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. జస్ట్ లంచ్ చేసేసి ఇంకా మీటింగ్ కంప్లీట్ చేసేసుకుని, జస్ట్ జూమ్లో మీటింగ్ ఉంటుంది వర్క్ ఇది. సో అది కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని 3:30 ఆ టైంకి మళ్ళీ షాపింగ్కి అయితే వద్దామండి. సో ఇంకా వీడియో అయితే ఎక్కువ లంచ్ చేయట్లేదు. సో మళ్ళీ షాపింగ్లో కలుద్దాం. కూర్చో. మా ఆయన ఏమో కొట్టుకుని తాగేసారు, నాకేమో కొట్టలేదు, నేనే కొట్టుకున్నాను. చూసుకో మళ్ళీ కొట్టలేము కదా, అప్పుడు నువ్వే వంట చేయాలి, నువ్వే ఇంట్లో పెడతాలి, అన్నీ నువ్వే చేసుకో. చూసావా ఇలా కొట్టడానికి పెద్ద వాళ్ళకి చేస్తారు. ఇందాక ఇట్స్ వెరీ ఈజీ. నేను మామిడికాయలు కూడా కోసాను బాబా, మా అన్నయ్య ఇచ్చిన చోటకి చేయి జాత ఆవేశపడుతున్నాం. అబ్బా భలే ఉంది బావా. జాత బయటకు వచ్చేది ఏం రావు, మంచిగానే వస్తాయి. చాలు ఇది ఇక్కడ చిల్లే. కొబ్బరి బొండం అయితే ఈజీగా
పీల్ చేసాను, కొట్టేసాను అనమాట. తీగ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శ్రీలంక వాళ్ళది, బాగుంటాయి. శ్రీలంక నుంచి వచ్చిన కొబ్బరి బొండాలు. ఎక్కువ వాటర్ ఉంటే లోపల గుజ్జు అంతగా ఉండదు కానీ చాలా బాగుంటుంది. ఏంటి బాబు ఇంకా కొబ్బరికాయ తినేస్తున్నావా మళ్ళీ? నిన్న మేము వెజిటేబుల్ అక్కడికి వెళ్ళాం కదండి మార్కెట్కి, అక్కడి నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇది తాగేసి నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి అలా అనుకున్నాం అన్నమాట. టైం అయితే 4:30 అవుతుందండి. ఈ టైంలో కూడా ఫుల్ ఎండగా ఉంది. ఇంకానే ఇదైతే ఒక్క ట్రిప్లో అయ్యేది కాదు, ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా ఒక 1/2 లీటర్ వాటర్ అయినా ఉంటాయి అన్నమాట ఈ కొబ్బరి కొండల్లోని. అలా తాగుతూ స్విప్ చేసుకుంటే ఇంక షార్జా అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సాయంత్రం నో ఫుడ్, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఈ మధ్యన కొంచెం లిమిట్గా తింటున్నాము. ఇదిగోండి నెక్స్ట్ అయితే షార్జా సఫారీ మాల్కి అయితే వచ్చాము. సో మనం ఇక్కడైతే కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏసీ అన్నిసార్లు కూడా పనిచేయదు కదండి. మొన్న ఏమైందంటే మా ఇంట్లో ఏసీ మొత్తం ఫుల్గా మంటలు వచ్చేసి ఏసీ మొత్తం కాలిపోయింది. మళ్ళీ ఓనర్ ఏం చేశారంటే అదే ఏసీని రిపేర్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇంకా 24 అవర్స్ ఏసీ వేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక టేబుల్ ఫ్యాన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ ఫ్యాన్ అయితే బుడ్డ ఫ్యాన్ లాగా ఎలా ఉందో చూడండి. ఇదైతే యాపిల్ స్కై మోడల్లో ఉంది. ఇక్కడ ఫ్యాన్లు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. 100 dirhams నుంచి స్టార్టింగ్ ఉంది. కాకపోతే మనం టేబుల్ ఫ్యాన్ తీసుకున్నప్పుడు కనీసం ఒక 5, 7 అలా రెక్కలు ఉన్నప్పుడు చూసుకోవాలి. చిన్న రోబోట్ చూడండి, వాక్యూమ్ క్లీనర్, చాలా తక్కువ కాస్ట్కి అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రోబో ఫ్లోర్ క్లీనర్ అయితే దగ్గర 55,000 పడుతుంది అన్నమాట. చాలా హై క్వాలిటీ పెద్ద బ్రాండ్ అనుకుంటా. ఈ పియానో అయితే 150,000 దాకా అవుతుంది. गोल्ड मतलब इधर ही थोड़ा तो डिजाइन गोल्ड बाकी आजकल सही ऐसे ब्लैक में బిఫోర్ అయితే అసలు దుబాయ్లో ఇలా స్టీల్ గిన్నెలు మిక్సీలు దొరికేవి కాదు, అన్నీ ఈ టైపే దొరికేవి అన్నమాట. కానీ ఇప్పుడు ఇవి కూడా దొరికేస్తున్నాయి. జిప్పాస్లో వచ్చిందన్నమాట. సో ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 129 ఆఫర్ పెట్టాడు అనమాట. ఇది 3000 ఏదో అవుతుంది. కానీ ఈ మిక్సర్స్ ఏంటంటే మనకి జ్యూస్కి అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి మేమైతే ఫ్యాన్ తీసుకున్నాము. ప్రైస్ అయితే 169. మనకి లోపల అయితే ఆల్మోస్ట్ 8, 9 ఏవో వస్తాయంట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. ఇదేదో చూడండి టవర్ ఫ్యాన్ అంట. బాగా అయిపోయిందా ఏం ఆలోచిస్తున్నావు? యాక్చువల్లీ ఏంటంటే సఫారీలో ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ పెడతారు అనమాట. సఫారీ నెక్స్ట్ అది దుబాయ్ సైడ్ అయితే పెద్దగా పెట్టరు, కానీ షార్జా సైడ్ అయితే బాగా పెడతారు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. ఫ్యాన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మంచిగా ఆఫర్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వెజిటేబుల్స్ అంతగా నచ్చవు నాకు, ఇక్కడ ఒళ్ళిపోయినట్టు ఉంటాయి. మిగతా ఓకే. కిడ్స్ ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా అక్కడ ఉంది. ఒకసారి దుబాయ్లో సలూన్ చూడండి ఎంత గ్రాండ్గా పెట్టారో. జైరా బ్యూటీ సలూన్ బాగుంది కదా. సలూనా ఎంత ఒక హై రేంజ్లో పెట్టారు. మనకి ఇక్కడ సఫారీలో ఫర్నిచర్ అయితే సూపర్ ఆఫర్స్ పెడతారు అన్నమాట. ఎప్పుడుని చాలా తక్కువ ప్రైసెస్కి. సో బాక్సెస్ అంటే అన్నీ. అబ్బా బిర్యానీ కూడా ఎంత బాగుందో. ఇదిగోండి మనకి ఇలాగా డోర్స్ టైప్ పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఎప్పుడు కలితే అప్పుడు. పార్టిషన్ టైప్ ఉంటాయి కదా అలా. సో ప్రైస్ అయితే 99 dirhams ఉంది, పర్లేదు. కాస్ట్ అయితే చాలా తక్కువ రేటే పెట్టారు. ఇదిగోండి మొత్తం టేబుల్స్ కట్ అన్ని ఆఫర్స్ కొనట్లేదు నువ్వు. మోడిఫైయర్ మన చైనా షాప్ జాతకాలు చెప్పడానికి ఎంత పెద్ద సెటప్ చేసారో ఒకసారి చూడండి. సఫారీ మాల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట. నాకు కూడా జాతకాలు అంటే పెద్ద ఇష్టము. మీరేమో గాజు వాడండి, గాజు కంటైనర్లో స్టోర్ చేయండి అని అడుగుతారు. డే టు డే గ్రీన్ హౌస్, షార్జా సఫారీ మాల్ 3 తిరగం. ఏడా కనిపించలేదు, ఒక్కడు కూడా కనిపించలేదండి. అన్ని ప్లాస్టిక్వే అమ్ముతున్నారు వీళ్ళు కూడా. గాజు ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి. లైక్ 250 grams, 500 grams,
మ్యాక్సిమం ఒక 900 గ్రామ్స్ వరకు పడతాయేమో. 1 kg డబ్బాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మేబీ ఆన్లైన్లో ఉంటాయి అనుకుంటా. ఇంకా నేను ప్లాస్టిక్ తీసేసుకుందాం అనుకుంటున్నాం, మరి ఇంక చూడాలి. మేము ఇందాక దుబాయ్లో డే టు డేకి వెళ్ళాం కదా, ఇప్పుడు వచ్చేసి షార్జాలో వెళ్తున్నాం అన్నమాట. సో దుబాయ్లోని షార్జాలోని రేట్లు అయితే కంపేర్ చేద్దాం ఎక్కడ తక్కువ అనేది. సో నాకు తెలిసి అయితే ఇక్కడ ఇంకా కొంచెం తక్కువ అన్ని బ్రాంచెస్ ఒకలాగానే ఉంటాయంటావా? ఏరియాని బట్టి మారుతాయంట. చూద్దాం ఒకసారి ఇక్కడ ఎలా ఉంటాయో. నెక్స్ట్ అయితే డే టు డేకి వచ్చేసాము. మా హస్బెండ్ ఏమో వెనకాల ఎక్కడ ఉన్నారు. ఇదిగోండి ఆఫర్ బుక్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆఫర్ బుక్స్ అయితే మన వదలో. ఏ పచ్చిమిరపకాయలు, ద్రాక్ష పళ్ళు, పచ్చిమిరపకాయలు. ఇది చాలా పెద్దగా ఉంది కదా. వెడల్పు అంతే ఉంటది ఎప్పుడుని. లెంత్ చాలా వచ్చింది ఇది. ఇదిగోండి ఫైనల్లీ మనకి ఇక్కడ అయితే దొరికేసే మాట. 11 dirhams ఉంది. ఇక్కడైతే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్ ఉన్నాయి మొత్తం కూడా. ఇదిగోండి మనం అక్కడ చూసిన ప్లాస్టిక్ అయితే ఇవి బెస్ట్ కదా. అవే అంటున్నాను, అవే తీసుకోవాలి. చేయి దూరుతుందని చూసుకోవాలి. గాజే కదా, చేయి జరుగుతుందా? బాగున్నాయి. మూడు ఒకే కలర్స్ తీసుకో. వావ్, అబ్బా భలే ఉన్నాయి కదా. తర్వాత ఈ మొక్కలు కూడా కొనుక్కుందాం ప్లాస్టిక్వి. చాక్లెట్స్ లో అయితే ఈ చాక్లెట్స్ సూపర్ గా ఉంటాయి టేస్ట్. కాకపోతే కాస్ట్ పేలిపోద్ది రేట్ అయితే. జిగర్ పౌడర్ ఉందని చూద్దాం. జిగేర్ కాదు, జగిరి. ఇవి వద్దు, చాక్లెట్లు కొనొద్దు నాకు. ఇప్పేసి దొబ్బేద్దామా? ఇప్పకూడదు, ఏముండదు లోపల. ఇవి ఉంటాయి. దీనికోసం ఇంత రేటు పెట్టాడు. ఇది నార్మల్గా అయితే 3 dirhams ఉంటుంది కదా, 45. యాక్చువల్లీ ఇవి బాగున్నాయి కానీ బాగా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఎటు కన్నట్టు ఉంటాయి. ఇవేమో మరి కొంచెం పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్నా పర్లేదు కానీ చిన్నగా ఉంటే వేస్ట్ కదా. ఈ స్పేస్ సరిపోతాయి అని అనుకుంటున్నాను. మరి సామాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇదా ఫైనల్లీ మనకి ఇక్కడ అయితే దొరికాయండి. యాక్చువల్లీ ఏంటంటే అటు సైడ్ ఎన్ని షాపులు తిరిగినా దొరకలేదు కదా. ఈ డే టు డేలో అయితే దొరికినాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, 11 dirhams అన్నమాట. ఒక బాటిల్ వచ్చేసి చాలా వర్త్ అనిపించింది నాకైతేని. ప్లాస్టిక్ అయితే 7 ఉంది, ఇదైతే 11 అన్నమాట. సో ఇదైతే మేకప్ రిమూవర్ అన్నమాట. డాక్టర్ రషీల్ ప్రోడక్ట్ అయితే బాగానే ఉంటుంది. సో డే టు డేలో కొనుక్కోవచ్చు, కాకపోతే మనకి ఎక్స్పైరీ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని కొనుక్కోవచ్చు. డాక్టర్ రషీల్ అనేది చాలా మంచి బ్రాండ్ కాబట్టి తీసుకుంటున్నా. ఇది మేకప్ రిమూవ్స్. సో నాకు పోర్స్ అవి ఉన్నాయి కాబట్టి అది బాగుంటుంది. సో అండ్ అలాగే యాక్స్ ఆయిల్స్. సో ఇవి నార్మల్గా ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది మేకప్ది ఎలా ఉంటుందో తెలీదు, ఒకసారి చూసి తర్వాత రివ్యూ ఇస్తాను. అబ్బా గట్టిగానే షాపింగ్ చేసాం ఫైనల్లీ. నీ దగ్గర ఉన్నాయి చూపించు. సో 100 లేపేసాం. 100 dirhams అట్లా ఉంటుంది మనతోటి. ఇదండి మా వీకెండ్ షాపింగ్ ముచ్చట్లయితేని. సో అవసరమైనవి కొన్నాము, ఎక్స్ట్రా అయితే ఏం కొనలేదు. యాక్చువల్లీ పచ్చళ్ళ కోసం అని చెప్పేసి అవి తీసుకున్నాము, లేదంటే అవి కూడా కొనకపోదుము. ఇంకా ఒక 4 jars అయితే తీసుకున్నమాట, ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ అలాగే కొన్ని థింగ్స్ అవి ఏదైతే అవసరమో అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ టైము చూద్దాం, వాల్ డెకరేషన్ అని అనుకుంటున్నాము. సో దానికి సంబంధించి వేరేది ఏమన్నా కొందాం అని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కాదు, అది ఇంకొకసారి ప్లాన్ చేస్తాం. అన్నీ ఒకే నెలలో అయితే బడ్జెట్ హై రేంజ్లో దాటేస్తుంది అన్నమాట.
ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో పచ్చళ్ళు పట్టుకుందాము. నెక్స్ట్ వీడియోలో నేను పచ్చళ్ళు ఎలా పడతానో చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.